నమస్కారం. నమస్కారం. వైద్య ఎస్కే వల్లి గారు, నమస్కారం సార్. మీరు మా ధర్మపురి క్షేత్రానికి విచ్చేసి ఎవరైతే మా దగ్గర కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో, అంటే రోగాలు అంటారో రుగ్మతలు అంటారో, దానికి ఏదో పేరు పెడదామండి. కొన్ని చెప్పుకోగలిగి, కొన్ని ఏమో చెప్పుకోలేనివి. వాటిల్లో మీరు ఏదో ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నారు. ఇప్పుడు దాని పేరు అజీర్ణమని, 3 రకాలుగా ఇది పనిచేస్తుందని, కొంతమందికి ఏమో తిన్న తర్వాత కాసేపటికే మోషన్కి వెళ్ళి ఈ సబ్జెక్ట్ వస్తుందని, కొంతమందికి ఏమో ఎంత తిన్నా కడుపు నిండదని, కొంతమందికి ఏమో అసలు తినడానికి ఆకలి అయ్యేదని, కొంతమంది కొంచెం తింటే చాలు బాగా కడుపు నిండుతుందని. దానికి ఏదో గడ్డి చామంతి అని పేరు చెప్పారు. దాన్నే గాడిద గడపాక అన్నట్టు అన్నారు. గడ్డి చామంతి, గడ్డి చామంతి, నల్లాలము, గడ్డి చామంతి, నల్లాలము 2-3 రకాల పేర్లు. మెత్తనాకు కూడా దీని అంటారు. ఈ పలు ప్రాంతాల్లో వేరే వేరే పేర్లతో పిలువబడేటటువంటి ఈ గడ్డి జాతి మొక్క తీసుకొచ్చి మీరు ఏదో అనుపానం చేసి వాడితే బాగుంటుందని ఒకటి చెప్పారు. రెండోది రేగుపళ్ళు తీసుకొచ్చి కాల్చి 1 కేజీ చేస్తే ఏదో 120 గ్రాములు ఎంత వస్తుందని చెప్పినట్టుగా అన్నారు. ఇప్పుడు 10 కేజీలు చేస్తే 10 కేజీలు చేస్తే ఇంత. ఈ రోజుని ఈ బాగా ఎక్కడా ఖాళీ లేకుండా ఉన్నటువంటి ఈ స్పీడ్ నడకలో, ఈ ఉరుకులు పరుగులాటలో మన దగ్గరికి వచ్చి వాళ్ళకి అవుతుందంటారా? అసలు ఆ ప్రకారంగా చేసుకోగలుగుతుందంటారా? మీరు ఏదైనా ఒక ఆయుర్వేద వైద్యం, ఇది పలానా దాంట్లో దొరుకుతుంది, పలానా దాంట్లో దొరుకుతుంది, దీనికి పలానా పేరు, ఇది పౌడరో లేదంటే లేహ్యం లేదంటే మాత్ర అని చెప్పారంటే అలా తెచ్చేసుకోగలరు. కానీ ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి సాధ్యమయ్యే పనైనా? అలా కాకుండా మీరు దీనికి ఏమన్నా మార్గం, పరిష్కారం చూపించగలరా? తప్పకుండా అండి. మేము ఇదే వృత్తిలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ మా దగ్గర దొరుకుతుంది. ఈ వైద్యకే కాదు, దీర్ఘకాల వైద్యకి దేనికైనా కూడా. దీర్ఘకాలికం అంటే ఏంటండి? దీర్ఘకాలికం అంటే సయాటిగా ఉందండి. ఆ సయాటికాకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలంలో. చేస్తాం. తర్వాత డిస్క్ ప్రాబ్లం అంటే L4 L3 L4 L5 ఇట్లా రకరకాల వస్తుంటారండి మన దగ్గరికి చాలా మంది వస్తుంటారు. దాంట్లో కూడా మనము 1 మంత్ నుండి 4 నెలల్లో పూర్తిగా మళ్ళా రాదు అది. సరే, దానికి ఏమన్నా మరి వాళ్ళు ఆచరించవలసిన నియమాలు కానీ, వాళ్ళు పాటించవలసిన పథ్యాలు కానీ? పథ్యాలు ఉంటాయండి. ఉంటాయండి. అంటే ఇది ఇంచుమించు సమానంగానే ఉంటాయండి. సమానంగా. చాలా కఠిన పథ్యాలు ఏముండవండి. కఠిన పథ్యాలు ఏముండవు. కఠిన పథ్యాలు ఉంటాయి. కొన్ని అంటే ఏది పక్షవాతం వచ్చినందుకు ఇటువంటి దాంట్లో కఠిన పథ్యాలు అంటూ ఉంటాయి. దీనికంటే పక్షవాతం కూడా మీరు పక్షవాతం పేరు తీశారు కదా, అందుకని అడుగుతున్నాను నేను. అంటే పక్షవాతం కూడా మీరు దేవుని దేవాల పక్షవాతం ఇచ్చామంటే దానికి వీడియో కూడా ఇస్తాము. 3 వీడియోలు ఇస్తాము. మేము చాలా బాగా క్లియర్ గా చేశాము. పక్షవాతం కూడా బాగా చేస్తామండి, సమస్య లేదు. దానికి మసాజులు ఉంటాయి, మెడిసిన్ ఉంటుంది. సరేనండి. దాని పద్ధతిగా ఈ చర్మ వ్యాధుల్లో చక్రవర్తిగా పిలువబడేటటువంటి సోరియాసిస్ అని ఒకటి ఉందండి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఇబ్బంది పడే వ్యక్తులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి వయసుతో సంబంధం లేదండి, వాళ్ళు చేసే ప్రొఫెషన్ తో సంబంధం లేదు, ఏ రకంగా శరీరంలో ప్రవేశిందో తెలియదు. కానీ కొంతమంది చెప్పుకోగలిగి, కొంతమంది ఏమో చెప్పుకోలేక రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేది కూడా ఉన్నారండి. తర్వాత ఇంకా మీరు అన్నారు దేనికైనా మేము చూస్తామని. ఇంకా దేని చూస్తారండి? అది మీరు అడిగారు కదా, అది కుష్ఠిలో ఒక భాగం అండి. కుష్ఠి రోగంతో సమానం అది. కానీ కుష్ఠి అంటే వేళ్ళు తినిపోవడం ఇది ఉంటుంది. ఇది ఒక కుష్ఠి. దానికి ఏంటంటే దానికి మెడిసిన్ ఉంది. కాకపోతే 9 నెలలు పడుతుందండి పూర్తిగా పోవాలంటే మా చేతిలో. ఇంకా మాకంటే గొప్పవారు ఉండొచ్చు, తొందరగా చేయొచ్చు వాళ్ళు. ఉంటుందండి. ఇందులో ఒక సామెత ఉంది కదా, గతంలో తాడిని తన్నివాడు ఉంటే తల తన్నివాడు ఉన్నాడు. ఆ తాడిని తలని తన్నివాడు చేతిలో కూడా లొంగనటువంటి రోగాలు చాలా మనం చూస్తున్నాం. అవును. కొంతమంది నా దగ్గరికి వచ్చి మన మిత్రులు అడిగే ప్రశ్నలు నేను కూడా సమాధానం చెప్పలేకపోతానండి. అవేంటంటే, మేము చాలా పద్ధతిగా జీవిస్తూ ఉంటామండి, ఏ రకమైనటువంటి దురాలవాట్లు మాకు లేవు, మేము చాలా సాత్వికమైన ఆహారం తీసుకుంటాం, మేము పక్కా వెజిటేరియన్, మేము నియమ ప్రకారంగా మేము జీవితాన్ని సాగిస్తున్నాం, అయినా మాకు ఎందుకు వచ్చిందండి ఈ వ్యాధి? సరే అండి. ఇక పూర్వం చేసేవారంటే భూమిలో పండించే ప్రతి పంట కూడా ఎరువుతో పండించేవాళ్ళు, గడ్డి తీసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. కష్టంతో కొన్ని రోగాలు రాకుండా, రుగ్మతలు రాకుండా ఉన్నాయి. తర్వాత ఇంట్లో పొయ్యి కాడ కూర్చొని ఊది వంట వండేవారు. ఇప్పుడు ఎవరు కూడా లేరు. గ్యాస్ స్టవ్ మీద నిలబడుకొని అన్నం చేసేవాళ్ళు, కింద కూర్చొని చేసేవాళ్ళు ఎవరు లేరు. అదొకటి. తర్వాత కడుపులో బిడ్డ పన్నాలం ఉంటే కూడా డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్లతోనో మందులతోనే పెద్ద అవుతాడు. ప్రసవించేటప్పుడు ప్రసవించకుండా కోసి తీసి బయట వేస్తున్నారు.
ఇట్లు ఇవన్నీ పాటించలేదు కదా మీరు. అంటే గత కాలంలో ఇప్పటికి చాలా చాలా తేడా వచ్చింది, మార్పు వచ్చింది. అంచేత ఇవన్నీ కూడా మనకు ఇబ్బందులు పడుతున్నారంట. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన జనాభా 40 కోట్లు, ఇప్పుడు 140 కోట్లు. దీనికి తగ్గట్టు అప్పుడు కష్టపడి పండించేవారు, వాళ్ళకి పంట సాలక కరువులు వచ్చేటి. ఇప్పుడు పంట మనకు పుష్కలంగా సరిపోతుంది. దేనికి సరిపోతుంది అంటే ఈ మందులు మాకులు కొట్టి పంటను ఎక్కువ తీసుకున్నారు కాబట్టి అందుచేత ఇబ్బంది. అందుకోసమని ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే అండి వలి గారు, ఇప్పుడు గనక ఏదో తెలుసో తెలియకో నా శరీరంలో ఒక రోగం ప్రవేశించింది, దాంతో నేనేదో అక్కడ ఇక్కడ అచ్చాకు బుచ్చాకు అయి తిని ఆ ఊరంటే ఈయనంటే ఈ వీడియో చూసి అక్కడికి వెళ్ళి ఏదో రకరకాలుగా ప్రయత్నాలు చేసాం, తగ్గలేదు. మీ దగ్గరికి వచ్చి సవివరంగా అన్ని తెలియపరుచుకుంటూ, అయ్యా నాకు ఇది 1 సంవత్సరం అయింది, 1 సంవత్సరంన్నర అయింది, ఈ రకమైనటువంటి రుగ్మతతో నేను బాధపడుతున్నాను, చాలా రకాలుగా చాలా మంది దగ్గర తిరిగాను, ఏమీ కాదు అంటే వాళ్ళకి మీరు ఇచ్చి సమాధానం జవాబు ఏంటి? అయ్యా ప్రతి ఒక్కరూ వైద్యులము, దేవతలం అయితే కాదు. ఒకటి దీనికి తగ్గట్టు మా దగ్గర మా చేతితో చేసిన వైద్యం ఏ వైద్యమైనా కూడా ఇంతవరకు దేవుని దయ వల్ల ఫైల్ అనేది లేదు. ఓకే, వాళ్ళు కాకపోయి వాళ్ళు చేయించుకోలేకపోయి కొంచెం బాగైతానే వెళ్ళిపోతే వాళ్ళు మనం ఏం చేయలేము. పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి వాడకు నయం చేస్తామని ఒక ధైర్యంతో చెప్తున్నాము. రేగి పళ్ళు మీరు చేసుకోలేము అన్నారు. అవునండి. కానీ ఆ రేగి పళ్ళు చేసుకుంటే ఇంట్లో చేసుకున్నారంటే చాలా దానికి 24 గంటలు కలాల్సింది వస్తుంది. దానికి మీరు చేసుకోలేరు వాస్తవం. అది మేము రెడీగా చేసి పెట్టాము, ఎవరన్నా వచ్చి ఇస్తాము కూడా. తర్వాత ఎవరైనా తాగుడుబోతు అంటే సంసారమే నాశనం అయిపోతుంటుంది తాగుడుబోతు, అది మా సొంతంగా మేము ఫ్రీగా ఇస్తున్నాము. అంటే తాగుబోతుకి 6 నెలలకు ఒకసారి అనమాట. అంటే పొద్దునుంచి అదే పనిగా పెట్టుకున్నాడు, సంసారాలు నాశనం చేసుకుని దానికి ఎడిక్ట్ అయిపోయారు అంటారు. ఎడిక్ట్ అయిపోయి ఇంకా వాడికి ఏ ఆలోచన ఉండదు. మెడిసిన్ ఇస్తామండి, మెడిసిన్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తే పనిచేస్తుందండి. దానికి చాలా మంది చాలా దాంట్లో వాడాం. దానికి ఉదాహరణకు నేను కావాలంటే కొన్ని కేసులు కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను, అడిగి కనుక్కోవచ్చు. అక్కర్లేదండి, నమ్మకం అనేది చాలా ప్రధానమైన వస్తువు. మీరు చెప్పిన దాని మీద చాలా నమ్మకం ఉంచి మీరు చెప్పిన మాటల్లోనే అదే ప్రకారంగా ఏ రకమైనటువంటి రుగ్మతలు మీరు నయం చేయగలుగుతారో ఆ ప్రకారంగా మీరు చేసి కొంచెం ముందుకు నడిపించి ఈ ధర్మపురి క్షేత్రంలో కొంతమంది స్వస్థత చేకూరుస్తారని ఆశిస్తున్నానండి. నమస్కారం. నమస్కారం.